తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి గతంలో మీరు అభివృద్ధి చేశామని చెప్తుంటే కాంగ్రెస్ ఒకటి చెప్తోంది. ఏ జీవో తీసుకొచ్చారు, ఎన్ని కోట్లతో తీసుకొచ్చారు, తొర్రూరు ప్రజల ముందు పెట్టండి అని అన్నారు ఎమ్మెల్యే గారు ఝాన్సీ. సరే ఉన్నాయనే జీవోలు. దయచేసి ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము 100 పడకల హాస్పిటల్ ఎండోమెంట్ పర్మిషన్ కూడా దాదాపు ఖాయమైపోయింది. మీ అందరికి కూడా తెలుసు. ఎండోమెంట్ వాళ్ళు పైసలు కట్టమని నోటీస్ ఇచ్చారు. ఎంత మంది ఎకరాన 1,00,000 2 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ, అది కూడా మేము సిద్ధపడ్డాం. ఆడ స్థలం కట్టాలని మేము ఆడ శంకుస్థాపన చేసినాం. 100 పడకల హాస్పిటల్ మంజూరైన డబ్బులు కూడా శాంక్షన్ లెటర్ ఇచ్చినాం. ఆ లెటర్స్ కూడా మీకు చూపెడతా ఇప్పుడే. ఈ భాస్కర్ ఏమైనా ఉంటే పంపి అది చేశాం. దాన్ని ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు పని మొదలు పెడతలేరు? గన్పూర్లో పనులు మొదలు పెట్టారు, మరిపెల్ల మొదలు పెట్టారు. ఇక్కడ ఎందుకు మొదలు పెడతలేరు? ఇవన్నీ ఒకటేసారి మంజూరైనవి. ఇంకా ఇది మంజూరైంది. వాటికంటే మొదలు ఇది మంజూరైంది. 2 సెంటర్ లైటింగ్ పాలకేంద్రం దాకా అయింది, మంజూరైంది. టెండర్స్ కూడా అయినాయి. దాన్ని ఎందుకు ఆపారు? అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు కృష్ణారావు అనే ఒక కాంట్రాక్టర్, ఆయన సీసీ రోడ్లు చేయడని పెద్ద 1,000 కోట్ల బ్రిడ్జిలు చేస్తాడు, 1000 కోట్లకు చేస్తాడు. అని అసుంటోడు రోడ్లు బాగా చేస్తాడని ఇది ఒక క్వాలిటీ తోటి చేయించింది తొర్రూరులో. ఎస్కారావు రానన్నాడు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఆయన కంపెనీ పెట్టించి ఆయనతో చేయించిన 30 కోట్ల పనులు చేసిండు. ఇంకా 20 కోట్ల పనులు ఉన్నాయి. పోయిండు, కలిసిండు. ఆ బిల్లులు తర్వాత ఇచ్చిన పనులు మీరు బిల్లులు ఇప్పిస్తుందా? నువ్వు ఒక్కటి చేయొద్దు. దయాకర్రావు మంజూరు చేసిన ఒక్కటి చేయొద్దు, మేము క్యాన్సిల్ చేస్తామని ఇలా కొట్టి 30 కోట్ల బిల్లు రాగినాయి. ఈ పనులు కూడా ఆఫ్ చేసినాం. అది ఎవరు తప్పండి? 2 చెరువులు ఎవరు చేశారండి? మీకు తెలియదా? మంచిగా వాకింగ్ తిరిగా చేసి మంచిగా చేద్దాం అనేది నా ప్రయత్నం. దాన్ని ఆఫ్ చేశారా? మళ్ళీ ఆమె శంకుస్థాపన వేసింది, పని మొదలు పెట్టించి మళ్ళీ ఆపిందా? మార్కెట్ది ఇంకా 2 కోట్లు పెట్టిన మీద 2 కోట్లు 2 అంతస్తులు. ఇప్పుడు మళ్ళీ ఉన్నదానికంటే ఇంకా 2 అంతస్తులు కట్టి దాని మీద ఏసీ చేయాలని ఒక స్టోర్ మొత్తం ఏసీ కోల్డ్ స్టోరేజ్ ప్లాన్ చేసి టెండర్ దాన్ని ఆపి అరిపిరాలకు డబల్ రోడ్ ఆర్ఎంబికి ఆ జీవో కాపకుండా టెండర్ కూడా అయింది. దాన్ని ఆపేసినాం. ఇట్లా జనం ఇప్పుడు ఇబ్బంది పెడతానని ఆ చెరువు దగ్గర నుంచి తీసుకుపెట్టి ఏర్పాటు చేశాను. ఇట్లా దాన్ని ఆపేసినాం. కంటేపాలెం పోయేందుకు డబల్ రోడ్ అది ఆఫ్ చేసినాం. అది మధ్యలో సెంటర్ లైట్ ఇక్కడ దాన్ని ఆఫ్ చేశారు. అన్నీ కూడా ఇప్పుడు మీకు ఒక్కటే. ఇక కుల సంఘాల బిల్డింగ్లు అయితే అన్ని ఆఫ్ చేసినాం. ఇలా కుమ్మరి వాళ్ళది ఉన్నది, వాళ్ళది ఆఫ్ చేసినాం. అందరి ఆఫ్ చేసినాం. రజకులది పోయి నేను చేసిన దాన్ని పోయి ప్రారంభోత్సవం చేసిన వాళ్ళు అడిగిన ఒక సబ్ స్టేషన్ అడిగిండ్రు, మన ట్రాన్స్ఫారం అడిగింది. ఆ ట్రాన్స్ఫారం కూడా ఇవ్వలేకపోయారు. ఆడిటోరియం ఆగిందా ఉన్నదా? నిమ్మలంగా నడుతాను 2.5 సంవత్సరాల నుంచి. మున్సిపాలిటీ ఆఫీసు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వెనుక తయారు చేసినాం. దాన్ని ఆఫ్ చేసినాం. టెండర్ పిలిచిన దాన్ని మొత్తం ప్రతి డివిజన్లో ₹1 కోటి వస్తున్నాయి. ఇదంతా కూడా ఎందుకు మీరు ఆపారు?